హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో పచ్చి కొబ్బరితో కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. ఇలా పచ్చి కొబ్బరితో కారం కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం కారం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే మనకి కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు. నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, పప్పులు బాగా వేగాయి. ఇప్పుడు 1/2 స్పూను నువ్వులు, ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా బరకగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లోకి 1 కప్పు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి అన్నది ముదురు కొబ్బరి తీసుకోవాలి. లేత కొబ్బరి అయితే ముద్దగా అయిపోతుంది. కొబ్బరి యాడ్ చేశాక మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకి కారం రెడీ అయింది. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసి పోపు వేగిన తర్వాత పక్కన మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి మీద మిక్స్ చేయడం వల్ల కొబ్బరి కారం అన్నది పొడి పొడిగా వస్తుంది. అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పొడి పొడిగా పచ్చి కొబ్బరితో కారం రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.